అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి వేరుశనగ సాగులో యాజమాన్య పద్ధతులు, రొయ్యల చెరువుల తయారీలో రైతులకు సూచనలు, ప్రస్తుతం మామిడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. సంవత్సరం పొడవునా 3 కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోదగ్గ నూనె గింజల పంట వేరుశెనగ. వర్షాధారంగా ఖరీఫ్లోనూ నీటిపారుదల క్రింద రబీ వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఖరీఫ్ కంటే రబీ వేసవిలో పంట నాణ్యత, దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. వేసవి వేరుశెనగ సాగులో రకాల ఎంపిక, కలుపు తీత, ఎరువుల వేత, నీటి తడుల విషయంలో తప్పనిసరిగా కొద్దిపాటి మెలకువలను పాటించాల్సి ఉంటుంది. మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా వేసవి వేరుశెనగ నుంచి ఎకరాకు 20 నుంచి 25 క్వింటాల వరకు అధిక దిగుబడిని పొందే అవకాశం ఉందంటూ వేసవి వేరుశెనగ సాగు వివరాలను అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్. మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేస్తున్న దీర్ఘకాలిక పంటలైన పత్తి మరియు కంది తరువాత వేసవి వేరుశెనగ అనేది సాగు చేసుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది. అనువైన సమయం గనక చూసినట్లయితే జనవరి 15 నుంచి జనవరి ఆఖరు వరకు కూడా మనము విత్తుకునేందుకు ఎంతైనా అవకాశం ఉందన్నమాట. మనకు అనుకూలమైన రకాలు గనక చూసినట్లయితే K6, K9, ధరణి మరియు విశిష్ట అంటే TCGS 1694 అనే రకం కూడా మనకు 110 రోజులలో పూర్తవుతుంది. కాబట్టి ఆ విశిష్ట అనే రకాన్ని కూడా మనము సాగు చేసుకోవచ్చు. 110 రోజుల కాల పరిమితి కలిగిన రకాలన్నీ కూడా మనకు అనుకూలంగా చెప్పవచ్చు. మనకు విత్తన మోతాదు గనక చూసినట్లయితే 60 నుంచి 80 కిలోల విత్తనాన్ని మనము 1 ఎకరానికి విత్తుకోవలసి ఉంటుంది. సో వేరుశెనగలో విత్తన శుద్ధి చేసుకోవటానికి మనము 1 ml ఇమిడాక్లోప్రిడ్ని 7 ml నీటిలో కలిపి కిలో విత్తనానికి మనం పట్టించవలసి ఉంటుంది. దీని తరువాత టెబుకొనజోల్ అని ఒక శిలీంద్రనాశినితోటి 1 గ్రాము 1 కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో ఆశించే ఇటువంటి కుళ్ళు అన్నిటి కూడా మనము నివారించుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది. ఈ రెండు మనము పురుగు మందుతోటి మరియు శిలీంద్ర మందుతోటి మనం విత్తన శుద్ధి చేసుకున్న తరువాత మనము మన పొలంలో గనక మొదటిసారి వేరుశెనగ సాగును చేపట్టినట్లయితే మనము రైజోబియం అనే బ్యాక్టీరియాను కూడా మనము 200 గ్రాముల్ని మనము 1 ఎకరానికి సరిపోయే విత్తనానికి కలిపి పట్టించుకున్నట్లయితే గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించడానికి అవకాశం ఉంటుంది. ఎంత దూరంలో విత్తుకోవాల్సి ఉంటుంది అంటే మనము సాలుకి మధ్య 22.5 సెంటీమీటర్లు మరియు మొక్కకి మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే వేరుశనగలో మనకు దిగుబడులు అనేవి బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశము కలుపు యాజమాన్యం. మనకు విత్తిన వెంటనే మనకు పెండిమిథాలిన్ అనే ఒక కలుపు మందునైతే 1 లీటర్ కానీ లేదా
ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన డైక్లోజులామ్ అనే ఒక కలుపు మందున్నట్లయితే 12.4 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 24 గంటల నుంచి 48 గంటల లోపు మనము తేమ నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తొలి దశలో అంటే 30 రోజుల వరకు కూడా కలుపు అనేది మొలకెత్తకుండా మనము వేరుశనగ పంటను మంచిగా గ్రో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొలచిన కలుపును నివారించుకునేందుకు కూడా మనకు కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. 20 రోజుల లోపు మనం చూసినట్లయితే మన పొలంలో గడ్డి జాతి ఎక్కువగా కలుపు ఉన్నట్లయితే మనకు క్విజలఫాప్ ఇథైల్ అనే మందును 400 మిల్లీలీటర్ ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. అలాగే వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమాజతపైర్ అనే మందును 300 మిల్లీలీటరు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు కలుపును కూడా నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఇవే కాక అన్ని రకాల కలుపులు కనుక మనకు పొలంలో ఉన్నట్లయితే మనకు ఇమాజతపైర్ ప్లస్ ఇమాజమాక్స్ అనే మిశ్రమ కలుపు మందు అందుబాటులో ఉంది. ఇదైతే 40 గ్రాములు ఒక ఎకరానికి, లేదా ప్రాపక్విజఫాప్ ప్లస్ ఇమాజతపైర్ అనే మందు అయితే 800 ml. ఏవైనా సరే 2 నుంచి 4 ఆకుల దశలో కలుపు ఉన్నప్పుడు మొలిచిన కలుపుపై పిచికారీ చేసుకున్నప్పుడు మనకు నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన అంశం మనకు పోషక యాజమాన్యం. సో మనము విత్తుకునేటప్పుడే మనకు అడుగు మందుగా మనకు 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటుగా మనకు 33 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఒక 18 కిలోల యూరియాని కూడా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మన విత్తిన ఒక 30 రోజులకు తడి ఉన్నప్పుడు ఇంకొక 10 నుంచి 15 కిలోల యూరియాను వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన పోషకం వేరుశనగలో ఏంటంటే గంధకం మరియు కాల్షియం. ఈ రెండు కూడా అందించడానికి 200 కిలోల జిప్సంను తొలిపూత దశలో ఊడలు దిగే ముందు ఒక ఎకరానికి వేసుకొని ఎగదోస్తే మనకు ఈ నేలలో గంధకము మరియు ఈ కాల్షియము మొక్కకి అంది మొత్తం కాయ కూడా నిండుగా నిండడానికి మరియు నూనె శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. సూక్ష్మ పోషక లోపాలు గనక మనము గమనించినట్లయితే ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నప్పుడు ఈ ఆకులన్నీ కూడా తెల్లగా పాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఐరన్ లోపం ఉన్నప్పుడు ఒక ఎకరానికి 1 కిలో అన్నబేదితో పాటుగా ఒక 10 గ్రాముల నిమ్మ ఉప్పును కలిపేసి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఐరన్ లోపంను కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే ఇంకొకటి వేసవి వేరుశనగలో నీటి యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. సో దీనికి మనము విత్తుకునేటప్పుడు సరైన తేమతో మనం విత్తుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మొదటి తడిని 20 రోజుల తర్వాతనే ఇవ్వవలసి ఉంటుంది. ఇలా 20 రోజుల తర్వాత మనము తడి ఇచ్చినట్లయితే పూత అంతా కూడా ఒకటేసారి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఊడలు కూడా ఒకటేసారి దిగి మనకు దిగుబడి అనేది మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తరువాత తడిని మనకు వాతావరణ పరిస్థితులు బట్టి మరియు నేల రకాన్ని బట్టి ఒక వారం నుంచి 10 రోజుల వ్యవధిలో మనము స్ప్రింక్లర్ సహాయంతో మనము తడి గనక ఇచ్చుకున్నట్లయితే మనకు వేరుశనగలో దిగుబడులు నష్టపోకుండా ఉంటాము. అలాగే మనము కోతకు ఒక 3 నుంచి 4 రోజుల ముందుగా మనము నీరుని ఆపేయాల్సి ఉంటుంది. అలాగే మనకు కోత కూడా ప్రస్తుతం మనకు డిగ్గర్లు వేరుశనగ డిగ్గర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. సో మనకు ఇసుక నేలలు గనక ఉన్నట్లయితే మనకు ఈ డిగ్గర్ల సహాయంతో కూడా మనకు ఈ వేరుశనగను మనం కోత చేపట్టగలిగి మనకు దిగుబడులు అనేవి తగ్గకుండా ఉండటానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది. ఫలరాజ్యమైన మామిడి తోటలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు దశల్లో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పూతలు రాగా మరికొన్ని ప్రాంతాల్లో పూత రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ దశలో రైతులకు సాధారణంగా వచ్చే సందేహం నీరు కట్టవచ్చా, ఎరువులను ఎప్పుడు అందించాలి అని. వీటితో పాటు మామిడి పూత దశ చీడపీడలకు చాలా అనుకూలం. అందుకే ఈ సమయంలో పలు రకాల పురుగులు, తెగుళ్లు మామిడి తోటలను ఆశిస్తుంటాయి. ముఖ్యంగా తేనెమంచు పురుగులు, తామర పురుగులు, బూడిద తెగులు మామిడి తోటల్లో కనిపిస్తుంటాయి. వీటి నివారణతో పాటు మామిడి తోటల్లో పాటించాల్సిన ఎరువులు, నీటి యాజమాన్యం గురించి సూచనలు ఇస్తున్నారు శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం కరీంనగర్ జిల్లా రామగిరి ఖిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త భాస్కర్ రావు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మామిడి తోటల్లో ప్రస్తుతానికి కొన్ని తోటల్లో పూత ఆల్రెడీ ప్రారంభమైనది, కొన్ని తోటలో పూత రావాల్సి ఉన్నది.
ఈ సంవత్సరం కూడా సక్రమంగా దిగుబడులు రావాలంటే వాతావరణ అనుకూలతతో పాటు నీటి యాజమాన్యం కానీ, ఎరువుల యాజమాన్యం కానీ, చీడపీడ పురుగుల నివారణ కనుక సక్రమంగా చేసుకున్నట్టయితే రైతుకి ప్రతి సంవత్సరం కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా రైతుకి సందేహం కలిగేది ఏంటంటే నీరు ఎప్పుడు పెట్టుకోవాలనేది కూడా రైతు ప్రతిసారి కూడా సందేహిస్తుంటాడు. ఎప్పుడైతే మొగ్గ అంటే బొడ్డె ప్రారంభం అవుతుందో ఆకులు వెనక్కి వెళ్ళిపోతాయి. అయితే ఈ సమయంలో ఎప్పుడైతే బొడ్డె కనపడుతుందో అప్పుడు రైతులు వెంటనే నీరు పెట్టుకోకుండా ఈ సమయంలో మామిడి తోటల్లో ఏదైతే నాఫ్థలిన్ ఎసిటిక్ యాసిడ్ అనే మందును అయితే మొక్క మొత్తం తడిసేటట్టు స్ప్రే చేసినట్టయితే, పిచికారి చేసినట్టయితే మనకి ఏదైతే ఆ బొడ్డె ముందుకు సాగుతుంది. కాబట్టి రైతు సోదరులు నీరు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా మళ్ళీ తర్వాత పిందె వచ్చిన సమయంలో నీరు పెట్టుకోవడం మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత మనకు ముఖ్యంగా ఎరువుల యాజమాన్యం కనుక తీసుకున్నట్టయితే మామిడిలో 2 దఫాలుగా మనం ఎరువులు వేస్తాము. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న తోటల్లో 1 సంవత్సరానికి ఒక మొక్కకి యూరియా అయితే 2 కేజీలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 6 కేజీలు, పొటాష్ అయితే మనకి 1.5 కేజీ మనము వేస్తూ ఉంటాం. దీంట్లో 2 దఫాలుగా రైతు సోదరులు వేసుకోవాల్సి ఉంటుంది. మొదటి దఫా 3 వంతుల సిఫారసు చేసిన ఎరువుల మోతాదును మనకి ఎప్పుడైతే జూన్ జూలైలోనే పాదులు వేసుకొని ఉంటారు ఆల్రెడీ రైతులు. మిగతా ఒక భాగం ఏదైతే ఉందో అది ఇప్పుడు మనకి పిందె కట్టే సమయంలో ఫిబ్రవరి లాస్ట్లో పిందె తయారవుతుంది. పిందె గోళీకాయ సైజులో ఉన్నప్పుడు ఏదైతే మిగతా 1/4 వంతు ఎరువుల్ని మనం మొక్కలకి వేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో యూరియా ఒక 1/2 కేజీ యూరియా, 1/2 కేజీ పొటాష్ని మొక్క మొదలు నుంచి 1.5 మీటర్ దూరంలో మనకి కనుక వేసుకున్నట్టయితే మనకి పిందె సైజు మనకి పెరగడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ ఎక్కడైతే రైతులకి నీటి వసతి సౌకర్యం లేనప్పుడు, మనకి ఎరువులు వేసే అవకాశం లేనప్పుడు మొక్కకి పైన కూడా యూరియా ద్రావణాన్ని కానీ లేకపోతే 13-0-45 ద్రావణాన్ని కానీ మందును కానీ 5 గ్రాముల లీటర్ నీటికి పిచికారి చేసుకున్నట్టయితే భూమిలో ఎరువులు ఇయ్యలేనప్పుడు ఈ రకంగా రైతులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రైతులు ప్రతి సంవత్సరం కూడా పూత సరిగా యూనిఫామ్గా రావడానికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మనకి పూత సరిగా రావాలంటే ప్రతి సంవత్సరం కూడా మనకి నవంబర్ మాసంలోనే పొటాషియం నైట్రేట్ లేదా మల్టీకే అనే మందును 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి, దాంతోపాటు బోరాన్ అనే మందును 1.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి కనుక నవంబర్ మాసంలో ఒకసారి, మరియు పూత వచ్చిన తర్వాత పిందె దశలో కనుక ఒకసారి కనుక మనకి పిచికారీ చేసినట్టయితే దాంట్లో పిందె యొక్క సైజు, కాయ యొక్క నాణ్యత కూడా మనకి పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా దీంట్లో ఇప్పుడు జనవరి నుంచి మార్చి మే వరకు కూడా పురుగుల తెగుళ్ళ ఉధృతి తాకిడి మామిడి తోటలు ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి తేనె మంచు పురుగు, తామర పురుగులు, బూడిద తెగులు అనేది ముఖ్యంగా ఎక్కువగా ఆశించి మనకి మామిడి తోటలను నష్టపరుస్తుంటాయి. దీంట్లో ముఖ్యంగా తేనె మంచు పురుగుని కనుక చూసుకున్నట్టయితే ఇది జనవరి మాసం నుంచి మార్చి వరకు కూడా దీని ఉధృతి ఉంటుంది. దీని యొక్క తల్లి పురుగులు, పిల్ల పురుగులు అనేది లేత ఆకులపైన, పుష్పగుచ్చాలపైన, పువ్వు కాడల మీద చేరి ఈ రసాన్ని పీల్చివేయటం వలన పూత పిందె రాలిపోతుంది. ఈ తేనె మంచు పురుగు ఎప్పుడైతే వాతావరణం మబ్బుగా ఉన్నప్పుడు, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అది విసర్జించే తీయని పదార్థం మీద మసికి కారణమైన శిలీంధ్రాలు అనేది మనకి కారణమవుతాయి. అయితే ఇది కాయలు లేని సమయంలో ఈ తేనె మంచు పురుగు చెట్ల యొక్క కాండంలో, బెరడు మీద మనకి దాక్కొని ఉండి మళ్ళీ ఎప్పుడైతే పూత పిందె స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ తేనె మంచు పురుగు ఆశిస్తుంది. ఈ తేనె మంచు పురుగు నివారణకు మనకి డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ, లేకపోతే క్లోరోఫైరిపాస్ అనే మందుని 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కానీ మనం పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ మొగ్గ దశలో కనుక ఈ తేనె మంచు పురుగు యొక్క ఉధృతి కనపడినప్పుడు మనకి ఇమిడాక్లోపిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే పిందే సమయంలో కనుక మనకి ఈ తేనె మంచు పురుగు ఉధృతి కనపడినప్పుడు థయోమిథాక్సామ్ అనే మందును 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవటం వల్ల మనకి ఈ తేనె మంచు పురుగుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఇంకా మరి ఒక పురుగు మనకి తామర పురుగులు అనేది కూడా ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ తామర పురుగులు అనేవి లేత ఆకుల మీద లేకపోతే పిందె ఏర్పడినప్పుడు పిందెల మీద అవి రసాన్ని పీల్చడం వల్ల గోకినట్టు మార్కులు ఏర్పడి
అది మనకి మార్కెట్కి అనుకూలంగా ఉండదు ఆ కాయ. కాబట్టి తామర పురుగులు ఏదైతే త్రిప్స్ని నివారించుకోవడానికి మనకి పిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, లేదా అసిఫేట్ అనే మందును 1.5 గ్రాములు లీటర్ నీటికి కనుక పిచికారి చేసుకొని మనం తామర పురుగులను నివారించుకోవచ్చు. ఇకపోతే ఏదైతే మనకి రాత్రి చల్లగా ఉష్ణోగ్రతలు ఉండి పగలు వేడి వాతావరణం ఉన్నప్పుడు ఈ పూత దశలో, పిందె దశలో మనకి బూడిద తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది. ఈ బూడిద తెగులు అనేది ఈ పువ్వు కాడల మీద, పుష్పగుచ్చాల మీద కానీ చిన్న చిన్న పిందెల మీద కూడా తెల్లని బూజు వంటి పదార్థం మనకి ఏర్పడి ఇది పూత పిందె రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ బూడిద తెగుల్ని మనం నివారించుకోవడానికి ఏదైతే నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లీటర్ నీటికి కానీ, లేకపోతే కెరాటిన్ అనే మందుని 1 మిల్లీలీటర్ నీటికి కానీ, లేకపోతే హెక్సాకోనాజోల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు నీటికి కానీ పిచికారి చేసుకొని మనం నివారించుకోవచ్చు. ఈ పూత పిందె సమయంలో రైతు సోదరులందరూ కూడా కొంచెం మేలైన యజమాన్య పద్ధతులు, పీడ నివారణలు చేసుకొని కనుక సరైన యజమాన్య పద్ధతులను పాటించినట్టయితే మంచి దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టి తీర ప్రాంత రైతులకు కాసుల పంట పండిస్తోంది రొయ్యల పెంపకం. మంచినీరు, తక్కువ ఉప్పదనం కలిగిన నీటి వనరుల్లో వెన్నామి రొయ్యల సాగు చేపడుతున్నారు రైతులు. సాధారణంగా వేసవి సాగు కోసం పిల్లను డిసెంబర్, జనవరి మాసాల మధ్య వదులుతుంటారు. 130 నుంచి 140 రోజుల పంటకాలంతో వెన్నామిని సాగు చేస్తుంటారు. పంట సాగుకు సిద్ధమయ్యే ముందుగా చెరువు తయారీపై రైతులు శ్రద్ధ పెట్టాలి. లేదంటే నీటి నాణ్యత లోపించి రొయ్యలు వ్యాధులకు లోనవటం, మరణాలు సంభవించడం జరుగుతుంటాయి. వెన్నామి రొయ్యల చెరువుల తయారీ గురించి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం మత్స్య శాస్త్రవేత్త డాక్టర్ ఏ శ్రీనివాస్ నుంచి తెలుసుకుందాం. ఇప్పుడు ఎక్కువగా మనం ఏంటంటే ఈ వెన్నమై రొయ్యలను ఎక్కువగా పెంచుతున్నాము. ఈ వెన్నమై రొయ్యల్ని ఇప్పుడు ఈ డిసెంబరు, జనవరి మాసాల్లో కూడా మనం చెరువు తయారు చేసుకుని జనవరి నుంచి కూడా మనం కొత్త పంటకు ఒకటి సిద్ధమవుతూ ఉంటాము. అయితే ఏంటంటే ఈ వెన్నమై రొయ్యల్లో కూడా ఈ చెరువు తయారీ దగ్గర నుంచి మనం చాలా జాగ్రత్త అనేది వహించాలి. అప్పుడే మనం అధిక దిగుబడిని సాధించవచ్చు. చెరువు తయారీలో మొదటి నుంచి కూడా అంటే గత పంట కాలం పూర్తయిన తర్వాత చెరువుని పూర్తిగా నీరంతా కూడా బయటికి తీసేసి ఆరబెట్టి కనీసం మనకేంటంటే 2 నుంచి 3 వారాలు చెరువు అడుగు భాగం అనేది ఆరాలి. ఆరిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే మనకి చెరువు అడుగు భాగం అంతా కూడా పరిశీలించి అవసరమైతే దాన్ని కొద్దిగా లోతు చేసుకుని పైనున్న పొరని ఇంచుమించు ఒక 5-10 సెంటీమీటర్ల వరకు కూడా పై పొరను మనం తీసేసి గట్టు అవతల పారవేయాలి. ఆ తర్వాత మనం చెరువు అంతా కూడా కలిగి చూసుకొని ఒకసారి చెరువులోని మట్టి పరీక్ష చేసుకుని దానిలోని pH, మిగతా లవణాలన్నీ కూడా పరీక్ష చేయించుకొని దానిని తదనుగుణంగా మనం సున్నం అనేది వాడుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఈ చెరువులో ఇంచుమించు ఏంటంటే మొట్టమొదటిగా నీరు నింపే ముందు ఇంచుమించు ఒక 100 కేజీలు అగ్రికల్చర్ సున్నాన్ని మనం చెరువు అడుగు భాగాన్ని చల్లాలి. ఆ తర్వాత చెరువులో నీరు అనేది పెట్టుకోవాలి. ఈ నీరు పెట్టుకునేటప్పుడు పూర్తిగా 1.2 మీటర్లు 6 అడుగుల వరకు కూడా మనం నీరు అనేది పూర్తిగా నింపుకోవాలి. మొట్టమొదటిగానే ఏ విధంగా అంటే మొట్టమొదటిగా ఆ నీరులో కానీ మనకు కానీ ఎక్కువగా చెరువులు ఉంటే ఒక చిన్న చెరువుని రిజర్వాయర్ కింద ఏర్పరచుకుని మొదట మనం నీటిని ఆ రిజర్వాయర్లో తోడుకొని ఆ రిజర్వాయర్ నుంచి మనం దాంట్లో శుద్ధిపరిచిన తర్వాత అంటే బ్లీచింగ్ పౌడర్తో శుద్ధిపరిచి మనకి ఎకరానికి ఒక 50 నుంచి 80 కేజీల వరకు కూడా మనం బ్లీచింగ్ పౌడర్ అనేది వేసుకొని దాన్ని శుద్ధిపరిచిన తర్వాత ఒక 4-5 రోజులు అయిన తర్వాత ఆ నీటిని మనం చెరువులోకి తోడుకోవాలి. లేదు అనుకుంటే మనకు ఒకటే చెరువు ఉంది దాంట్లో అనుకుంటే మనం చెరువులో నీటిని పూర్తిగా తోడుకొని దాంట్లో మనకండి బ్లీచింగ్ పౌడర్ ఇంచుమించు ఒక 50 కేజీల వరకు కూడా వేసుకొని 2 రోజుల తర్వాత దాన్ని ఒకసారి ఏరేషన్ అంతా కూడా బాగా తిప్పి డీక్లోరినేషన్ చేసిన తర్వాత ఆ చెరువులో మనం ఈ ప్రీబయోటిక్ మీడియా అనేది జల్లుకోవాలి. ముఖ్యంగా దాంట్లో మనకు తౌడు ఒక 10 నుంచి 20 కేజీలు, అలాగే మనకి ఈ ఈస్ట్ అనేదాన్ని ఒక 100 గ్రాముల నుంచి 1/4 కేజీ వరకు, తర్వాత బెల్లం 4 కేజీలు. ఈ మిశ్రమాన్ని మనం కలిపి ఒక రాత్రంతా కూడా మనం దాన్ని బాగా పులియబెట్టిన తర్వాత దాన్ని మనం చెరువులో జల్లుకోవాలి. ఈ జల్లుకున్న 2 రోజుల తర్వాత మనం దాంట్లో నీటిలో కరిగే ప్రోబయోటిక్ ఎంచుకుని దాంట్లో చల్లుకోవాలి. ఆ జల్లుకున్న తర్వాత మనం ఇంకో 2 రోజుల తర్వాత దాంట్లో మినరల్ మిక్సరు, అదేవిధంగా మనం తక్కువ ఉప్పుదనంలో పెంచినట్లయితే మనకి పొటాషు, మెగ్నీషియం సల్ఫేటు అన్నదాన్ని మనం జల్లుకున్న తర్వాత ఒక 2 రోజులు దాన్ని పూర్తిగా ఉంచిన తర్వాత మళ్ళా 2వ దశ మనం ప్రోబయోటిక్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఒకసారి నీటిని పరీక్షించుకొని ఆ నీటి గుణాలన్నీ కూడా మన
రొయ్యలు వేయడానికి అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఇదేంటంటే ఇందులో నీటి గుణాలని ఒకటి pH 7.5 నుంచి 8.5 మధ్య ఉండాలి. అదేవిధంగా ఆక్సిజన్ అనేది చూసినట్లయితే మనకు 5 ppm మించి ఉండాలి. అలాగే ఆల్కలినిటీ ఒక 100 ppm కంటే పైన ఉండాలి. తర్వాత ఏంటంటే మనకు అమ్మోనియా, నైట్రైటు, అలాగే H2S ఇవేమీ కూడా ఉండకూడదు. తర్వాత రంగును చూసినట్లయితే మనకి ఇంచుమించు లేత ఆకుపచ్చ రంగు నుంచి ముదురు గోధుమ రంగు మధ్యలో ఉండాలి. అన్ని గుణాలు బాగున్నాయి అనుకున్నప్పుడు నీటిలో ఏ సెలనిటీ అయితే మెయింటైన్ చేస్తున్నామో దానికి అనుగుణంగా మన హ్యాచరీలో సీడ్ని తీసుకొచ్చి మన చెరువులో మచ్చు కట్టుకోవాలి. ఈ మచ్చు ఇంచుమించు 24 నుంచి 48 గంటలు మచ్చు కట్టి ఒక 100 పిల్లలు కానీ మనం 1 మీటర్ స్క్వేర్ హాపాలా కానీ మచ్చు కట్టినట్లయితే ఇంచుమించు మనకి ఆ 100 పిల్లల్లో కనీసం 98 పిల్లలు బతికున్నట్లయితే వాటి యొక్క ఎదుగుదల కూడా బాగుంటుందని నిర్ధారించి సర్టిఫైడ్ హ్యాచరీ నుంచి మనం సీడ్ని తీసుకొచ్చి మన చెరువులో నీటికి క్రమేణా అలవాటు చేస్తూ మనం వదులుకోవాలి. ఈ పిల్ల సంఖ్య ఎంత వేయాలనేది మనకి ఎకరానికి ఇంచుమించు 1,00,000 పిల్లకు వరకు కూడా వేసుకుంటే మంచిది. ఆ తర్వాత మనం మేత యాజమాన్యము, నీటి యాజమాన్యము సక్రమంగా పాటించినట్లయితే తప్పనిసరిగా వెన్నమై రొయ్యల్లో ఏ వ్యాధులు రాకుండా మనం ఈ దిగుబడి అనేది సాధించవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మేలుజాతి పశు సంతతి వృద్ధికి ఆంధ్రప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇప్పటికే పిండ మార్పిడి, సెక్స్ సార్టెడ్ సెమెన్ విధానాల ద్వారా దూడల అభివృద్ధి చేపట్టింది. పిండ మార్పిడి విధానాన్ని విస్తృతం చేసేందుకు రాష్ట్రంలో 20 కోట్ల రూపాయల వ్యయంతో 3 ప్రయోగశాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ విజయ్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ నూతన విధానాలపై పశు వైద్యులకు శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామని వారు వివరించారు. ఇప్పటి వరకు ఉచితంగా పిండ మార్పిడి విధానాలను అమలు చేశామని, రానున్న రోజుల్లో పరిమిత రుసుముతో రైతులకు అందించనున్నట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ పశుగణాభివృద్ధి సంస్థ పిండ మార్పిడి విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుని వస్తున్నాం. రాష్ట్రంలో 3 పిండ మార్పిడి ప్రయోగశాలల్ని ఏర్పాటు చేశాం. ఒకటి తిరుపతి, ఒకటి లాంఫాము, చింతలదేవి. వీటికి నిధులు కూడా 20 కోట్ల రూపాయలు మంజూరైనవి. దేశవాళీ ఆవులు అంతరించిపోకుండా పిండ మార్పిడి విధానంలో మంచి జాతి పిండాలని తీసుకొని వచ్చి రైతులకి మంచి జాతి పశువులు అందించాలనేదే ముఖ్య ఉద్దేశం. ఈ పిండ మార్పిడి విధానంలో ETF ల్యాబుల ద్వారా రాష్ట్రంలో 142 పిండ మార్పిడి విధానం పశువుల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా 40 నుంచి 50 సూడు పశువులు ఉన్నాయి. కొన్ని పశువులు దూడలకి జన్మించింది. ఈ ETF ల్యాబుల ద్వారా పిండ మార్పిడి విధానం ద్వారా చింతలదేవి ఫామ్ లో రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి డాక్టర్లకి ట్రైనింగ్ ఇస్తున్నాం. వాళ్ళకి ట్రైనింగ్ పూర్తి చేసిన తర్వాత ఒక్కొక్క జిల్లాకి 5 పిండాలు వాళ్ళకి ఇస్తున్నాం. పిండ మార్పిడి విధానం గురించి మరియు సెక్స్ స్టార్టెడ్ సెమన్ గురించి రెండిటిని గురించి కూడా మేము రైతుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. సెక్స్ స్టార్టెడ్ సెమన్ అంటే కేవలం ఆడదూడలు పుట్టేదానికి సెమన్ని తయారు చేశారు. ఆడదూడలు పుట్టిన దానివల్ల రైతులకు ఆదాయము ఇంచుమించు 10 గేదెల్ని ఆవులను పెంచుకునే బదులు మంచి పాలధార ఆవులు 2-3 పెంచుకుంటే, గేదెలను పెంచుకుంటే రైతులకు ఆదాయం వస్తుంది. ఇప్పుడైతే మేము ఫ్రీగానే ఇస్తున్నాం. పొంగనూరు ఇది ఒక బ్రాండెడ్ కాబట్టి దాన్ని కొద్దిగా రేటు పెట్టి ఇవ్వాలనేది మా అభిప్రాయం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.